వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి. ఓం సుచరభూతం బ్రహ్మణ్య పూలు పెట్టండి. పుష్ప ధూమకేతుగణ అధ్యక్ష పాలచంద్రో గజాన వక్రతుండ శివరూపకర్ణ హేరంబ స్కందపూర్వజాయ నమః. వై దేవతా సర్వా విదుభ్య సుజనో భవంతు యశో విభాతే భవతి ప్రజాభ్యః శంరోదస్య మాధాయ ప్రియబ్రహ్మణ్య దేవతాభ్యో నమః. పుష్పైః పూజయామి. పుగవేయండి. ఓం షన్నో దేవీరభిష్టయాపో భవంతు బీజయే సంయోరభిస్రవంతునః సిదసి ధారయ ఆయుష్మంతం కరోధభాం. నమస్కారం చేసుకోండి. మనస్ఫూర్తిగా మంచిగా మా యొక్క కుటుంబము చక్కగా ఆది పనులతోటి అభివృద్ధి జరిగి మా అగ్రగారికి ఇదం పెరిగి మంచిగా అయ్యారు కూడా కట్నం మంచిగా ఇచ్చేసి అన్ని కట్ట బ్రహ్మాండం ఉండాలని చెప్పి మంచిగా దండం పెట్టుకో. మహాభాగ్యం అండి. పూర్వకాలంలో ఉజ్జయిని మహాకాళ పట్టణంలో పెద్దమ్మట్లో అని బ్రాహ్మణులు ఉండేవారు. పెద్దవాడికి సంతానం లేదు, చిన్నవానికి చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ అనే ఇద్దరు బిడ్డలు దామోదరులు కుమారులు ఉండేవారు. వారు ముగ్గురు ప్రతిరోజు అడవికి వెళ్ళి ఎండిన పిడకలు కట్టెలు పుల్లలు ఏరుకుని వచ్చి ఊళ్ళో అమ్ముకొని జీవిస్తుండేవారు. యథావిధిగా ఒకరోజు అడవికి వెళ్ళి వస్తుండగా మార్గమధ్యమున దప్పికైతుంది. ఈ మహారణ్యంలో నీరత నుంచి ఒక పెద్ద మర్రి చెట్టుకి చురుగా దూరాన కొంగలు అవుతుంది. కొంగలు ఉన్న నీరంతరించి అక్కడ వెళ్ళేసరికి అక్కడ కొలను ఉంటుంది. ఆ కొలంలో నీరు ఎండిపోయి గుమ్మడికాయ పట్టుకొని వస్తుంటే ఆ విధంగా కొలంలో నీరు త్రాగి గట్టి ఎక్కేసరికి మనలాగే దేవతలు ఋషులు కిన్నెలు కింపురుషులు యక్షులు గంధర్వులు మనం ఎలాగైతే నమ్ముకున్నామో వారు కూడా నమ్ముకుంటూ ఉంటారు. వారు అక్కడ చూసి అయిపోయింది అనుకోండి, నాయన ఇది ఏంటంటే ఇది కేదారిశ్రుతము, ఎవరు ఏ ఏ కోరికలు కోరుకుంటారో ఆయా కోరికలు నెరవేర్చమని చెప్తారు. అక్కడ సెలవు తీసుకుని గంపరకాడికి వచ్చి బంగారు గంపలు అది పట్టుకొని మహా ఆనందంతో ఇంటికి వచ్చేసరికి పూర్వీకులపై మిద్దలు మెడలు భువంసైపోయి ఇదంతా ఈ కేదారిశ్వరుని కృపనే జరిగిందని చెప్పి అప్పుడు అమావాస్య దీపావళి రోజున క్రమం తప్పకుండా నమ్ముకుంటూ సకల ఐశ్వర్యాలు సకల సుఖాలు పొందుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన తుల్లాన్ రాజును ఉల్లాన్ రాజు ఇద్దరు రాజం పిలిపించి దేవేంద్ర విభంతో వివాహం జరిపిస్తారు. ఈ ఆనంద కోలాహలమున అభాగ్యవశమున వదం సంగతి మర్చిపోతారు. మర్చిపోయినంత మాత్రంగానే వారికి దర్జన సంభవిస్తుంది. ధనమెక్కుత మదమెక్కుత మత్సరంపు మరీ ఎక్కును అన్నట్లుగా మనకింత ఐశ్వర్య సంపద మిద్దలు మిడిల భవంతులుండగా చీకిని కిరాశకుని చెప్పి దాన్ని కాకచెట్లు కూడా వేస్తారు. అడవిసమంతరంగానే దరిద్రం సంభవిస్తుంది. ఆ కాక చెట్లు ఎలువెట్టి పూలు సెల్లేలు కాయలు కాసేది. కొందరు కాయలు కూడా మనకు దొరుకుతారు. ఆ తర్వాత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కుటుంబం ఇచ్చి ఆయన దామోదరా ఏ కథకి ధరం పట్టుకురా బాబు అంటాడు. పెద్దక్క దగ్గరికి పోతాడు. పెద్దక్క జరిగింది ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోకుండానే ఒక గంగబొంగు తెప్పించి దాన్ని తొలిపించి విడుదల గుమ్మిది పుస్తకాలు నింపిస్తుంది. అది పట్టుకొని వస్తుంటే కేదారేశ్వరుడు గుల్లవారు దర్శనమిచ్చి అతన్ని కట్టె తీసుకుని మాయమైపోతాడు. మళ్ళీ కూడా పెద్దక్క దగ్గరికి పోతే గుమ్మడికాయ తెచ్చి దాన్ని తొలిపించి వజ్రవిడుహాలు నింపిస్తుంది. అది పట్టుకొని వస్తుంటే గాలి రూపంలో కొలలో కూడా వేసుకుంటారు. మళ్ళీ కూడా పెద్దక్క దగ్గరికి పోతే ఒక సత్యముడు తెచ్చి అందులో వజ్రవిడు మెచ్చును కూడా పెట్టుకొని వస్తూ పట్టుకో అంటుంది. ఆ విధంగా నెత్తి పట్టుకొని వస్తుంటే రత్న రూపంలో మీద తట్టుకుపోతారు. అప్పుడు వాడు ఒక చెట్టుకు దుఃఖిస్తూ ఉంటే నోమిన వారికి నోచిన నోమకి లాంటి కష్టం సంభవించిన చెప్పి ఆకాశవాణి వినబడుతుంది. ఆకాశవాణి చిన్నక్క తిరిగిపోతుంది. చిన్నక్క అతను రాకని చూసి అంతా గ్రహించి ఇక లాభం లేదనుకుని దీపావళి పండుగ వచ్చేదాకా వాడిని ఇంటి దగ్గరనే ఉంచుకొని అతని చేత నోమును ఉంచి దండ వేసి కంకణం కట్టి నాయనాను వెళ్ళడానికి అంతా శుభం కలుగుతుందని చెప్తుంది. ఆ విధంగా వస్తుంటే యథారిషు ప్రథమ దర్శనమిచ్చి అతని కట్ట తిరిగి వేస్తారు. ఆ నీరు ఎండిపోయి గుమ్మడికాయ కనబడుతుంది. ఆ గుమ్మడికాయ కూడా పట్టుకొని వస్తుంటే ధరాత్మంతుడు కాలం కూడా సజ్జముట పడేస్తాడు. అవి మూడో కూడా పట్టుకొని ఇంటికి వచ్చేసరికి ఆ విధంగా తల్లిదండ్రుల వృత్తాంతం దాచి మనం మతభంగం చేయడం మూలంగా ఆయన కష్టాలు సంభవించి చెప్పి ఆ విధంగా వస్తూ ఆ విధంగా అప్పటి నుండి గ్రహం తప్పకుండా నమ్ముకుంటూ సకల ఐశ్వర్యాలు సకల సుఖాలు పొందుతారు. ఎవరైతే ఈ కథను వింటారో, ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఆచరిస్తారో వారి ఇహలోకములో సకల సుఖాలు అనుభవించి మోక్ష సిద్ధిస్తుంది. అక్షతలు దండం పెట్టండి అందరూ. ఓం శుచినో బంధు స్కాంద అందరూ అక్షతలు వేయండి. శుచిరభూతం బ్రహ్మణ్య దేవతాభ్యో నమః. శుచినో బంధు